ఓకే. సో మనం నిన్న చెప్పుకున్నాం కదా, పూర్ణాత్మ కమ్యూనికేషన్ అనేది మనకి హృదయం నుండి జరుగుతుందని చెప్పాను కదా. ఎందుకంటే ఆ, చక్ర స్థాయి నుంచి మనకు ఆ స్థాయికి వచ్చాము అంటే అక్కడ నుంచి ఎప్పుడైనా కూడా మనకి పూర్ణాత్మ యొక్క కాన్షియస్నెస్ కలగవచ్చు. అంటే మనం ఆ, ఈ మరీ ఫ్రీక్వెంట్గా కింద పడిపోకుండా మన ఆ స్థాయిని మనము మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నాకు ఇక్కడ క్వశ్చన్ ఉంది గౌతమి గారు. చెప్పండి మేడం. ఇప్పుడు అనాహత చక్రంకి వచ్చిన వచ్చి మీరు అన్నారు కదా, ఆ ఆ చక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఉమ్, అని అన్నారు కదా. ఉమ్, ఆ చక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే, ఆ ఆ యొక్క లక్షణాలు గనక మనలో ఉమ్. కనపడుతుంటే ఆ చక్రం దగ్గరికి వచ్చినట్టేనా? అంతే అండి. ఆ, ఎప్పుడంటే ఇప్పుడు మీరు ఫ్రీక్వెంట్గా కింద స్థాయి చక్రాలకు మనం కనెక్ట్ అవ్వకుండా, అంటే ఇంతకు మునుపులా కాకుండా, ఎప్పుడు కూడా ఇంత మునుపు ఎట్లా ఉంటూ ఉంటారు ఇంత మునుపు కింద కింద స్థాయి చక్రాలలో ఇప్పుడు ఏమిటవి? మూలాధార చక్రము, స్వాదిష్టాన, మణిపూరక, రైట్. సో ఉమ్, మూలాధార చక్రము అన్నదానికి ప్రకటితం ఏమీ ఉండదు. మూలాధార చక్రంలో ఏమిటి ఉంటుంది? మెయిన్గా అది ఒక నరిష్మెంట్ చక్రము. అంటే నేను ముందు పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అది ఒక ఉమ్, నరిష్మెంట్ చక్రము. ఆ ఉమ్, నరిష్మెంట్ చక్రము కాబట్టి ఆ మూలాధార చక్రము గనక కరెక్ట్గా యాక్టివేట్ అయితే అప్పుడు మనకి కెరియరు, లేకపోతే విద్య, చక్కటి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడము, మన ఎదుగుదల, మన యొక్క ఎదుగుదల, అభివృద్ధి, ఇవన్నీ కూడా మూలాధార చక్రము. ఆ మూలాధార చక్రము వల్ల జరుగుతుంది. ఆ మూలాధార చక్రములోనే పూర్వజన్మ కర్మలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. అలాగే మూలాధార చక్రంలోనే మనకు చాలా ఇంపార్టెంట్ కుండలిని శక్తి. అది యాక్టివేట్ అయినప్పుడే మనకు కుండలిని శక్తి అనేది కూడా యాక్టివేట్ అవుతుంది. అందుకే చూడండి, పిల్లలకి ఎప్పుడు కూడా కిందనే కూర్చోబెడతారు, నేల మీద. అంటే ఇప్పుడంటే మనకి ఇంకా ఏసీలు, టేబుల్స్ ఇవన్నీ వచ్చేసి అసలు కింద కూర్చోవడం అనేది అసలు స్కూల్స్లో కూడా మనం కింద కూర్చునే వాళ్ళం కదా చిన్నప్పుడు. స్కూల్స్లో అన్నిట్లో కూడా మంచి స్కూల్సే, అవును. చక్కగా యూనిఫామ్స్ అవి ఉండి టీచర్లు, మంచి టీచర్లు ఉన్న స్కూల్స్లో కూడా పిల్లల్ని కింద కూర్చోబెట్టేవారు. మూలాధార చక్రము ఏంటంటే భూమికి చాలా దగ్గరగా ఉండే చక్రము. భూమి నుంచి కూడా కొన్ని పవర్స్ తీసుకుంటూ ఉంటుంది. ఆ మూలాధార చక్రం యొక్క యాక్టివేషన్కి ఆ కింద కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పిల్లల్ని ఎప్పుడు కూడా కిందనే ఆడిస్తారు కదా, ఆడించేయడము. ఇప్పుడంటే కార్పెట్లు వచ్చినాయి. అప్పుడు పిల్లలకి చక్కగా బట్టలు వేసేసి కిందనే ఆటలు, వాళ్ళు ప్రాకడము అన్నీ అన్నీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడాను చుట్టుపక్కల సామాన్లు లేకుండా నేలంతా కూడా ఫ్రీగా వదిలేసేవాళ్ళం. పిల్లలు ప్రాకి ప్రాకి లాది లాగి ఇది పీకి అవన్నీ కూడా ఏంటంటే ఆ మూలాధార చక్రానికి యాక్టివేట్ చేయడానికి చాలా ఉపయోగపడేది అనమాట. సో అక్కడ ప్రకటితం అనేది ఏమి ఉండదు. మూలాధార చక్రము అది ఎక్స్ప్రెస్ అవ్వడము అనేది స్వాదిష్టానంలోనే ఎక్స్ప్రెస్ అవుతుంది. అందుకే మూలాధార చక్రానికి, స్వాదిష్టాన చక్రానికి జస్ట్ 1 ఇంచ్, మేబీ 1 to 1.25, సంథింగ్ లైక్ దాట్, చాలా దగ్గరగా ఉంటుంది స్వాదిష్టాన చక్రము. ఈ స్వాదిష్టాన చక్రం అనేది ఎమోషనల్ చక్రం అన్నమాట. సో ఈ మూలాధార చక్రము యొక్క ఇది కూడా స్వాదిష్టాన ద్వారానే అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఎమోషనల్ చక్రము, స్వాదిష్టాన. ఈ ఎమోషన్స్ని మనం సరైన పద్ధతిలో వాడుకుంటే స్వాదిష్టాన చక్రం రీత్యా మనకు మైండ్ అనేది చాలా చక్కగా డెవలప్ అవుతుంది. ఇంటెలెక్చువాలిటీ, లాజిక్, ఇవన్నీ కూడా. నేను పాజిటివ్ గురించి మాట్లాడుతున్నా. అది ఎప్పుడైతే బ్లాక్ అయిందో, లేకపోతే ఎప్పుడైతే సరిగ్గా మనం వాడుకోలేదో, అప్పుడు దానికి ఎక్స్ట్రీమ్ వర్స్ట్ కేసులోకి తీసుకెళ్తుంది. ఎక్స్ట్రీమ్ వర్స్ట్. మూలాధార చక్రం మనకి ఏమీ చేయదు. మూలాధార చక్రం ఏంటంటే మనకి నరిష్మెంట్కి అనమాట. అది మనం సరిగ్గా వాడుకోకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. చాలామంది చదువు 5వ తరగతిలో ఆపేస్తారు. కారణం ఏంటి అంటే అది తెలివి లేదా వాళ్ళకి? బ్రహ్మాండం బ్రతుకుతారు, కానీ చదువు మాత్రం ఉండదు. సో అలాగే ఆ, ఇకపోతే పూర్వజన్మ కర్మలు. ఆ పూర్వజన్మ కర్మలు అనేవి ఏంటంటే అది కాలంతో ముడిపడి ఉంటుంది. సో ఇక మనం చేసేది ఏమీ లేదు అక్కడ. సో దాన్ని ఎప్పుడు మన సోల్ ప్లాన్లో అది ఎప్పుడు తీసుకురావాలో, అది ఎప్పుడు రావాలో అది అప్పుడు వస్తుంది. వస్తుంది అంటే కాలం తీసుకొచ్చి మన ఎదురుగుండా పెడుతుంది. ఆహా, ఇదిగో నువ్వు చాలా చేసిన బృహత్ కార్యాలు పూర్వజన్మల్లో,
ఇదిగో మరి ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పేసి. సో అది మన కంట్రోల్లో లేదు. ఆ భాగం అంతా కూడా మూలాధార చక్రంలోనే నిక్షిప్తమై ఉంటుంది. కుండలిని శక్తి ఒకటి, నరిష్మెంట్ ఒకటి మనం టేక్ కేర్ చేయాలి మూలాధార చక్ర రీత్యా. అది టేక్ కేర్ చేయనప్పుడు అది ఏమవుతుందంటే బ్లాక్ అవుతుంది, యాక్టివేట్ కాదు. అప్పుడు అభివృద్ధి ఆగిపోతుంది, కుంటుపడుతుంది. అలాగే ఆ ఆ కర్మాసు అదొకటి, అది ఎటువంటి కర్మలు తెచ్చుకుంటామో అదొకటి జాగ్రత్త చూసుకోవాలి. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆ మూలాధార చక్రం గనక బ్లాక్ అయితే గనక, ఆ బ్లాక్ అని చిన్నప్పుడే కాదు, జీవితంలో ఎప్పుడైనా అవ్వచ్చు. అవ్వచ్చు, మళ్ళీ యాక్టివేట్ అవ్వచ్చు, మళ్ళీ బ్లాక్ అవ్వచ్చు, మళ్ళీ యాక్టివేట్ అవ్వచ్చు. అలా జరుగుతూ పోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఉద్యోగాలు పోవడము, బదిలీలు అవ్వడము, ఇట్లాంటివన్నీ కష్టం అనమాట. ప్రతిదీ ఏ చిన్న పనైనా చాలా కష్టతరంగా చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది. సో ఈ స్వాదిష్టాన ఇది. ఇంకా నెక్స్ట్ది ఏంటంటే మణిపూరక చక్రము. మణిపూరక చక్రం ఏంటంటే మనకి పవర్ హౌస్ లాంటిది. అక్కడ శక్తి అంతా మనకి ఇంటర్నల్గా శక్తి అంతా కూడా అక్కడ నిక్షిప్తం అయి ఉంటుంది మణిపూరక. సో అందువల్ల చాలా ఇంపార్టెంట్. అది ఉండే భాగం కూడా ఉదర భాగము. మనకి శరీరం మొత్తం మీద బాగా సెన్సిటివ్ పార్ట్ ఏంటంటే ఉదర భాగమే. కడుపులో గుద్దితే చచ్చిపోతారు. సో అంత సెన్సిటివ్గా ఉంటుంది. మిగతా పార్ట్లో ఎక్కడైనా దెబ్బ తగిలినా చేసినా, ఏమైనా కొట్టినా చేసినా కూడా నొప్పి కలుగుతుంది. కొద్ది రోజున మళ్ళీ మామూలు అవుతే అవకాశం ఉంది, కానీ ప్రాణం మీదకి రాదు. కానీ పొట్ట మాత్రం అలా కాదు, ఉదర భాగం మాత్రం అలా కాదు. అక్కడే ఉంటుంది ఈ ఈ మణిపూరక చక్రం. అక్కడ ఈ ఎనర్జీస్ అన్నమాట. సో ఈ ఈ ఈ ఎనర్జీ అనేది మనకి పైకి వెళ్ళడానికైనా, పై స్థాయికి వెళ్ళాలన్నా, కింద స్థాయిలోకైనా కూడా మనకి ఎనర్జీని సప్లై చేసేది అదే. సో మణిపూరక చక్రాన్ని అసలు ఏమీ టచ్ చేయకూడదు, దాన్ని మెడల్ చేయడం ట్రై చేయకూడదు. మిగతా మిగతా వాటికి ఎనర్జీస్ వెళ్ళడానికి దాన్ని ఎప్పుడు దానిగానే సున్నితంగా చూసుకోవాలన్నమాట. ఈ మణిపూరక చక్రం అనేది ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి మనకు ఎనర్జీ అక్కడ నుంచి సప్లై అవుతుంది. సో ఈవెన్ బ్రెయిన్కి కూడా ఇంటర్నల్గా. బయట నుంచి మన మెడిటేషన్స్ ద్వారా మన కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాము. స్లీపింగ్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ ఏంటంటే మనకు ఇక్కడ సహస్రార స్థితిలో, సహస్రార చక్రం దగ్గర ఇక్కడ నిక్షిప్తం అయి ఉండి అక్కడ నుంచి అన్ని చక్రాలకి సప్లై అవుతూ ఉంటుంది. అది ఒక సపరేట్ మెకానిజం. అది కాకుండా మనకు బాడీలో నిక్షిప్తం అవుతుంది కదా ఎనర్జీ, అదంతా కూడా మనకి మణిపూరక చక్ర దగ్గర ఉంటుంది. అది చేసే పనులు అది చేస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకి ఇప్పుడు ఈ అనాహత చక్రము, ఇప్పుడు ఈ 3 చక్రాలని కూడాను మనము అన్నిటినీ కూడాను సవ్యంగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ, అంటే మన అనాహత స్థాయి చక్రము లేకపోతే ఇంకా పై స్థాయిలకు వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడు కిందకి మనం కనెక్ట్ అవ్వమా అంటే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అరిషడ్ వర్గాలు అనేవి మనం విడిపోవు కదా. మనం బ్రతుకున్నంత వరకు అది ఎప్పుడూ ఉంటాయి మనతో. మనం కాకపోతే మన కాకపోతే ఇంతకు మునుపు కన్నా స్పిరిచువల్ మార్గంలో ఉండేటప్పుడు అరిషడ్ వర్గాలను ఎందు మనకు అవగాహన కలిగి ఉంటాం కాబట్టి మనము చాలా అలర్ట్గా ఉంటాం, ఎరుకలో ఉంటాం. స్పిరిచువల్ మార్గంలో లేనప్పుడు అరిషడ్ వర్గాలకు మనం లొంగిపోయి అవే డామినేట్ చేసేసి ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడ్డము, దుఃఖపడ్డము, విచారంలో ఉండడము, ఈ పెయిన్ అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. పెయిన్, ఫియర్, ఆందోళన, వీటిల్లోని జీవితం మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ నుంచి ఏం నేర్చుకున్నాము అంటే, నేను చెప్పాను కదా నిన్న, అన్బ్యాలెన్స్డ్గా ఉండేటప్పుడు మనం పెద్దగా నేర్చుకున్నది ఏమి ఉండదు, యాజ్ ఐ నో. సో కాబట్టి లైఫ్ అంతా కూడా ఆ విధంగా వెళ్ళిపోవడం, దాంతో పాటుగా ఈ భూమి యొక్క భ్రమ అనేది మనకు మూసేయడము, సో దాని నుంచి బయట పండవనుకుండా చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మన స్పిరిచువల్ మార్గంలోకి వచ్చామో ఆటోమేటిక్గా మనకి ఈ ముసుగులు తొలుగుతూ ఉంటాయి. ఈ భ్రమలు అనేవి మనల్ని ఏమీ చెయ్యవు. ఈ భ్రమలు అనేవి పూర్తిగా వాటి ఇన్ఫ్లుయెన్స్లో మనం ఉండము. ఈ అరిషడ్ వర్గాలు ఏంటో మనం ఎరుక కలిగి ఉంటాము కాబట్టి కాస్త పెయిన్ ఏదైనా కలుగుతోంది అనగానే మనం వెంటనే ఎరుకలోకి వచ్చేస్తాం. ఓ ఇది ఇలా కాదు, మన దీనికి ఇలా బానిస కాకూడదు, దీన్ని మనం ఇలాగ మనం దాన్ని అధిగమించాలి అని మనకు ఆ టెక్నిక్ తెలిసిపోతుంది. సో ఆ విధంగా మనము కింద స్థాయి చక్రాలకు పడిపోకుండా పై స్థాయి చక్రాలలోనే మనం మెయింటైన్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే అనాహత స్థాయి చక్రానికి వచ్చామో మనకు తెలియకుండానే మన లోపల ఉన్న ఆత్మ యొక్క లక్షణం మారిపోతుంది. కింద స్థాయి చక్రాలకు మనం ఎప్పుడైతే కనెక్ట్ అవ్వమో మన 7 శరీరాల యొక్క
లక్షణాలు మారిపోతాయి. సో లక్షణాలు మారిపోయి ఒకప్పుడు చూసిన దృష్టితో మనం చూడము దేన్ని కూడా. చాలా అన్రియాక్టివ్గా ఉంటాం, రెస్పాన్సిబుల్గా ఉంటాము, రెస్పాన్స్ చేస్తాము, ఇన్వాల్వ్ అవుతాము, కానీ రియాక్ట్ కాము. అది అక్కడ మీరు అనాహత స్థాయికి వచ్చాము అంటే ఎలా తెలుస్తుంది అంటే మనకు రియాక్షన్స్ బాగా తగ్గిపోతాయి. రియాక్షన్స్ అప్పుడు మన చాలా మంది అంటారు, ఇంత మునుపులాగా వీడు అంత కోపంగా లేడండి, వీడు అంటే పెద్దోడు అవుతున్నాడు కదా అంటారు. పెద్దోడు అవ్వడం అది కాదు, రియాక్షన్స్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట స్థాయి పెరుగుతున్న ప్రతి. సో అనాహత స్థాయి చక్రంలో ముఖ్యంగా మనకి ఇమ్మీడియట్గా తెలిసే లక్షణం ఏంటంటే రియాక్షన్స్ ఉండవు, రియాక్టింగ్ ఉండదు, బైండింగ్ కూడా ఉండదు. బైండింగ్ కూడా ఉండదు. ఏదైనా విషయం, ఏదైనా ఒక ప్రదేశం నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ దాని గురించి ఆలోచించము, వెంటనే మనం ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతాం. ఇంతకు మునుపు మళ్ళీ 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 దాన్ని తలుచుకుంటూ ఉండేవాళ్ళము, రైట్? సో మళ్ళీ 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 ఆ మైండ్ అక్కడ తిరుగుతూ ఉండడం అనేది కూడా తగ్గిపోతుంది. సో కనెక్టెడ్ థాట్స్ కూడా తగ్గిపోతాయి అనాహత స్థాయిలో, అనాహత చక్ర స్థాయిలో. అలాగే అందరి యందు కూడా ప్రేమగా ఉంటాము. అంటే మన వాళ్ళని ఎత్తి మీద పెట్టుకోక్కర్లా, కానీ ఎవరి యందు కూడా భేదభావం అనేది రాదు. అక్కడ నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా లేకపోతే ఇంకెవరైనా కూడా మనం ఒకేలాంటి భావనతో కలిగి ఉంటాము. వీడు మన వాళ్ళ కారు, వాళ్ళు మనవాళ్ళు అనేటువంటి ఆ భేదం పోతూ ఉంటుంది. సో ఇవన్నీ భేదాలు, ఇవన్నీ కూడా మనకి కింద స్థాయి చక్ర స్థాయిలోనే మనకు ఉంటూ ఉంటుంది అనమాట. అనాహత చక్ర స్థాయికి వచ్చేటప్పటికి అలాగా ఆ విధంగా మారుతూ ఉంటుంది. అలాగే ఈవెన్ బాడీలో కూడా తేడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నాం మనం, రైట్? మనకు ఎందుకంటే మనము రైస్ పీపుల్, మనం రైస్ పీపుల్ కాబట్టి మన చిన్నప్పటి నుంచి మనకు అన్నప్రాసన అని చెప్పేసి మనకు అన్నమే పెడతారు నోట్లో, రైట్? సో అలాంటిది మనకు అలవాటు అయిపోయిన ఆ అన్నము ఒక 40 దాటిన తర్వాత తినలేము. ఏదో దానికే డయాబెటీస్ అని పేరు పెట్టారు మన వాళ్ళు, రైట్? డయాబెటీస్ అన్నారు, లేకపోతే ఇంకేదో అన్నారు, డైట్ కంట్రోల్ కావాలండి అని మనకు మొట్టమొదట రైస్ మీద దెబ్బ కొడుతూ ఉంటారు. ఎందుకు అలాగా? ఎందుకు? మన బాడీ మారిపోయింది. మనకు బాడీ యొక్క సిస్టమ్ మారిపోయింది. సో కాబట్టి ఒకప్పటిలాగా ఎక్కువ అన్నం తినలేము, కాకపోతే అన్నం తక్కువ తినాలి. ఇంకేదో వచ్చింది అనుకోండి, దాని తగినట్టుగా డైట్ మార్చాల్సి ఉంటుంది. సో బాడీ ఎలాగైతే మార్పు చెందుతూ ఉంటుందో, లేదా అదర్ వర్డ్స్ బాడీ మార్పు చెందుతోంది అంటే లోపల నీ ఆత్మ మార్పు చెందుతోంది. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. సో ఒకప్పుడు ఈ కింద చక్క స్థాయిలో ఉండేటప్పుడు బోల్డ్ అంతా మనం తినేవాళ్ళము. చిన్నపిల్లలు చూడండి, ఎప్పుడు తింటూనే ఉంటారు, గ్రైండింగ్. వాళ్ళ స్థాయి అక్కడ ఎక్కడ ఉంటుంది? వాళ్ళది మూలాధార చక్ర స్థాయిలో ఉంటుంది. ఎందుకు వాళ్ళ ఎక్కువ తింటూ ఉంటారు పిల్లలు ఎప్పుడు, ఆల్ ది టైం? ఎందుకు? వాళ్ళకి నరిష్మెంట్ కావాలి. ఒక బాడీ ఎదగడానికే కాదు, మొత్తం ఆత్మ కూడా, లోపల ఉన్న ఆత్మకు కూడా నరిష్మెంట్ మూలాధార చక్ర స్థాయిలో ఉండేటప్పుడు ఆల్ ది టైం తింటూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఊరికి తింటూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా అట్లా తిట్టకూడదు, అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఈ అనాహత చక్ర స్థాయికి వస్తూ ఉండేటప్పటికి ఏమవుతుందంటే, ఒక ఇది ఉంది యోగిక్ ప్రాక్టీసెస్లో కూడా. మొట్టమొదట మానవుడు కింద చక్ర స్థాయిలో ఉండేటప్పుడు, భూమికి దగ్గరగా ఉండే స్థాయిల్లో ఉండేటప్పుడు వాడు మాంసాహారిగా ఉంటాడు, వాడు ఇష్టపడతాడు. ఓకే, ఒక వెజిటేరియన్స్ కూడా ఉన్నారు, కాదని చెప్పటం లేదు. వాళ్ళు అలవాటు ప్రకారం వాళ్ళు తినటం లేదే తప్ప, బై ఎనీ ఛాన్స్ నాన్ వెజిటేరియన్ స్టేజ్లో కనుక ఉంటే, ఆ గ్రూపులో కనుక ఉంటే వాళ్ళు నాన్ వెజ్ తినే అవకాశాలు ఉంటాయి, ఎప్పుడు భూమికి దగ్గరగా ఉండే స్థాయిలో ఉన్న చక్రాల్లో ఉండేటప్పుడు. అది ఆ తర్వాత ఆ మాంసాహారి తర్వాత ఆటోమేటిక్గా వెజిటేరియన్ అయిపోతాడు, శాకాహారి అయిపోతాడు, విత్ సమ్ రీజన్, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్. ఆ స్పిరిచువల్ డైమెన్షన్ వాడిలో మారుతూ ఉంటుంది, స్పిరిచువల్ సెటిల్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా, ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్కి. ఆ తర్వాత ఏమవుతాడంటే, అయ్యే కారణాలు ఏదైనా కానీ ఫలాహారిగా మారిపోతాడు.
ఫలములు తినడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా మిగతావన్నీ డ్రాప్ చేస్తుంటాడు. డ్రై ఫ్రూట్స్ అయినా కావచ్చు అవి, కానీ అప్పటికి ఆ టేస్ట్ బడ్స్ కూడా మారిపోతాయి. ఆ తర్వాత ఇంకేమవుతుందంటే ఇక తినడు, శ్వాసాహారిగా మారిపోతాడు. ముఖ్యంగా స్పిరిచువల్ పాత్లో ఇది ఇది జాగ్రత్త, ఇది గ్యారంటీగా జరుగుతుంది ఎవరికైనా. స్థాయి మారుతూ ఉన్నప్పుడు ఎపటైట్ పడిపోతుంది. అలాగని వాడు ఆకలితో అలమటిస్తున్నాడని కాదు అక్కడ. వాడి లోపల ఉన్న ఈ ఈ చక్రాల దగ్గర నుంచి శరీరంలో ప్రతి ఒక్క 7 శరీరాల్లో మార్పులు వస్తూ ఉండేటప్పుడు వాడు అలా 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 నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంటాడు అనమాట. అప్పుడు మనకు అర్థం అవుతుంది వీడు స్పిరిచువల్ స్థాయిలో ఉన్నాడు, స్పిరిచువల్ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడు. అనాహత చక్ర స్థాయిలో ఉండేటప్పుడు మొట్టమొదట అన్రియాక్టివ్గా ఉండడము, అన్బైండింగ్. ఏమైనా బైండింగ్స్ ఎక్కడ అక్కడ ఉన్నా కూడా వాటి నుంచి వదిలేస్తారు. ఉంటారు, కలిసే ఉంటారు, కానీ ఆ వదులుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా మూడవది ఏంటంటే భ్రమలు తొలుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు భ్రమలు ఎప్పుడైతే తొలగిందో వాడు ప్రతి ఒక్కటి సత్యం సత్యం తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ ఊరకనే అలా కూర్చున్నా పాత రోజుల్లో ఎప్పుడో జరిగిపోయిన విషయాలకు కూడా వాడు కనెక్ట్ అవుతాడు. ఎక్కడ మైండ్లో కనెక్ట్ అయ్యి వాటి యొక్క అసలు సత్యాలు ఇప్పుడు అర్థమవుతూ ఉంటాయి. ఆల్రెడీ జరిగిపోయింది, అది జీవితంలో జరిగిపోయింది, యువర్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ స్టిల్ యూ విల్ కనెక్ట్ దేర్. ఆత్మ నీకు కనెక్ట్ చేస్తుంది, ఓకే నీలో ఇప్పుడు భ్రమ తొలగింది, ఇది సత్యము అనేసి. అలాంటివి జరుగుతూ ఉంటాయి లోపల. తర్వాత బాడీ పరంగా ఈ విధమైన మార్పులు వస్తూ ఉంటాయి, డైట్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఇంకా ముందుకు వెళుతున్న కొలితే ఇంకా మార్పులు అవన్నీ రావడము, ఇంకా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అది ఓకే. థ్యాంక్ యూ అండి. యా షూర్. సో ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఓకే, అలాగే గొంతు నుండి ఇంకా అప్పర్ స్థానాలకు వెళ్తుండేటప్పుడు ఇంకా అనాహత తర్వాత ఏముంది, విశుద్ధి చక్రం కూడా కదా, ఆ శబ్దంలో కూడా తేడా వస్తుంది. ఒకప్పుడు గట్టి గట్టిగా అని అరిచేవాళ్ళు కాస్త ఆ గొంతులో అంత అరవలేరు. పై స్థాయికి వెళ్తున్న కొలది మాట్లాడతారు, అన్ని క్లియర్గా మాట్లాడతారు, అంత బాగానే ఉంటుంది. కానీ అది ఇంకా పైకి వెళుతున్న కొలది ఆ శబ్దంలో కూడా మార్పు వస్తుంది. పాటలు పాడగలిగే శక్తి కొంతమందికి వస్తుంది. ఈ వయసులో పాటలు పాడుతున్నారేంటి అనుకుంటారు. ఎప్పుడు వెక్కిరించొద్దు, అలాంటి సందర్భాలు ఏమైనా కనిపిస్తే. కొంతమందికి 60 ఏళ్ళు 70 ఏళ్ళకి సంగీతం నేర్చుకోవాలనుకుంటుంటారు వాళ్ళు. దట్ ఈజ్ ఓకే, ఎందుకంటే వాళ్ళ స్థాయి మారింది, అక్కడ లోపల నుంచి వస్తుంది ఆ మార్పు. 60 ఏళ్ళు 60 70 ఏళ్ళ వరకు వాళ్ళు చెయ్యని పని 70 ఏళ్ళకి చేస్తామంటున్నారు వాళ్ళు. అట్లీస్ట్ అప్పుడైనా చేస్తామంటున్నారు. యాక్చువల్ సోల్ ప్లాన్ ఉంది, చెయ్యాలి వాళ్ళు, కానీ జరగలే. అలా అనమాట. సో శబ్దము గొంతు నుండి వచ్చినా లేక సంగీత వాయిద్యాల నుండి వచ్చినా అది శక్తివంతంగా పనిచేసి ఉన్నత చైతన్యాన్ని పుట్టిస్తుంది. అది 70 ఏళ్ళకైనా పుట్టచ్చు, లేకపోతే 100వ సంవత్సరంలో ఇంకా రేపు చనిపోతారనగా ముందు రోజైనా రియలైజ్ కావచ్చు. ఎప్పుడు రియలైజ్ అయినట్టే లెక్క. మీలో చాలామంది సౌండ్ ద్వారా చైతన్యాన్ని పెంచుకోవడం కోసమే ఈ సమయంలో భూమి మీదకి వచ్చారు. అంటే ఈ సమయం అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కరెంట్ ధ్వని ద్వారానే చైతన్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ధ్వని ద్వారా చైతన్యం పెంచుకోవడం అంటే మన ఊరికే మాట్లాడడం కాదు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు శివుడు కూడా అంతే కదండి. మనకి శివుడు కూడా ఏంటి, ఈ మొత్తం ఈ ప్రపంచం ఏంటి, విశ్వం. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క ధ్వని అంతా కలిపితే హోరు, పెద్ద హోరు అవుతుంది, రైట్? ఇప్పుడు మన నలుగురమే గట్టిగా నరిచామంటే ఒక పెద్ద హోరు అవుతుంది. అలాంటిది విశ్వమంతా ఉన్న ధ్వనులు, అంటే ఈవెన్ భూమి దగ్గర నుంచి భూమిలో ఉన్న చిన్న పురుగు చేసే ధ్వనితో సహా కలిపితే మొత్తం నదులు, కొండలు, మనుషులు, జంతువులు, పక్షులు, మొత్తం విశ్వంలో ఇంకేదో చీకటికి కూడా మన అసలు చీకట్లో మనకు కావాలంటే పున్నమి రోజుని ఒకసారి బాల్కనీలోకి వెళ్ళండి, అందరు నిద్రపోయిన తర్వాత. అసలు ఒక పిన్నిల కింద పడేసినా వినిపించేటంతటి ఈజీగా వినిపించేటంతటి సైలెన్స్ కూడా ఒక శబ్దం ఉంటుంది. సో ఆ శబ్దం అదేంటంటే ఆఖరికి వెన్నెల. మనం గనక ఈ ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ వచ్చేసాయంటే, ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ అంటే ఈ పంచేంద్రియాల కాక అడిషనల్
ఆ, వినికిడి ఎడిషనల్ చూడడం ఇవన్నీ కూడా వచ్చేసాయంటే కురుస్తున్న వెన్నెలకి కూడా ఒక శబ్దం ఉంటుంది. వెన్నెల కురుస్తూ ఉంటది. మనం వర్షం ఒకటే కురుస్తుంది అనుకుంటాం, కాదు. చంద్రుడి నుంచి వెన్నెల కురుస్తూ ఉంటది వర్షంలాగా. దానికి కూడా ఒక శబ్దం ఉంటుంది. ఆ శబ్దాలన్నీ కలిపితే ఒక పెద్ద హోరు. ఆ హోరులోంచి పుట్టినదే ఈ శివుడు అన్నమాట. అది దానికి వీళ్ళు అక్కడ ఓంకారం అని పేరు పెట్టారు, మామూలుగా రిలీజియస్టిక్గా. సో సో అందులోంచి మనం వచ్చిన ఈ ఎన్నో ఈ జీవాలు అంటే ఏంటి, మనం కూడా ధ్వని నుంచే పుట్టాము. ధ్వని అనేది ఇక్కడ ఏంటంటే ఉన్నతమైన ఇదనమాట. ప్రతి ఒక్కటి కూడా ధ్వని నుంచే, చైతన్యమే ధ్వని. శివుడు అనేది ఒక ఎనర్జీ, ఒక సౌండ్ ఎనర్జీ, వీ కెన్ సే ఒక సౌండ్ ఎనర్జీ అతను. సో ఈ సౌండ్ ఎనర్జీకి ఏముంది, చైతన్యం ఉంది. మనకు కూడా ఉన్నది ఎనర్జీ. వీఆర్ ఆల్సో ఎనర్జీ బీయింగ్స్. ఈ శరీరం పోయిందంటే జస్ట్ ఇలా ఉంటాం మనం, ఎనర్జీ అంతే. సో కాబట్టి మన భూమి మీదకు వచ్చింది ఈ చైతన్యాన్ని పెంచుకోవడం కోసమే. మనం ఆల్రెడీ ఎనర్జీ బీయింగ్స్వి, మనకు ఆల్రెడీ ఒక చైతన్యంతో ఆల్రెడీ ఉన్నాము. ఇంకా చైతన్యాన్ని పెంచుకోవడం కోసం భూమి మీదకి రావడం జరిగిందనమాట. సో మీరు ఎరుకుతో ఉన్నా లేకపోయినా అంతా టెలిపతి ద్వారా మొదలవుతుంది. టెలిపతి ఎవరితో ఎవరికి? మనకు ఈ ప్రకృతికి, మనకి ఈ విశ్వానికి సమాచారము, కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. మనం వినకపో, మనకు నచ్చకపో, మన ఎరుకలో ఉండకపో, డజంట్ మ్యాటర్. కానీ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కమ్యూనికేషన్కి అడ్డం పడుతూ ఉంటుంది ఈ మాయ అనేది. అది అడ్డం పడిందా, మనం దాన్ని ఎలా చేసామా, దాన్ని నచ్చిన మార్గంలోకి అటో ఇటో పట్టుకుపోద్ది. అసలు దారిలో మనల్ని ఉండనివ్వదు. సో కాబట్టి జాగ్రత్త పడాలి. మీరు మాట్లాడక ముందే ఇతరుల స్థితి గురించి ఎరుకుతూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన అన్కాన్షియస్గా బ్రతకబట్టే ప్రతివాడు వచ్చి అదో వాడో మాట వీడో మాట అనేసి వెళ్ళిపోవడం, మనం ఏడవడం ఇన్నాళ్ళు జరిగిపోయింది. కారణం ఏంటంటే మనం ఎరుకలో లేకపోవడం. మన గురించి మనమే ఎరుకలో ఉంటే కాదు, ఇతరుల గురించి కూడా మనం ఎరుకలో ఉండాలి. ఇతరుల గురించి ఎరుకలో ఉండడం అనేది కూడా ఒక సపరేట్ శక్తి, అదొక సపరేట్ చైతన్యము. దాన్ని మనము సంపాదించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకి తేడా తెలియదు. అవతల వాడు దుర్మార్గత్వంతో ఆఖరికి కత్తి పట్టుకుని వస్తున్నా కూడా, లేకపోతే చీ చీ పో పో అని చెప్పి మనల్ని కుక్కను తగిలినట్టు తగులుతున్నా కూడా మనకి తేడా తెలియదు. ఇదంతా ఇది కదా, తెలియనివ్వదు. ఏమిటి? ఈ భూమి మీద ఉండే దట్టమైన పదార్థము. అలాగే పడుతూ ఉంటారు కొంతమంది. చాలామంది అలాగా హింసిస్తూ ఉంటారు మరి కొంతమందిని. అది నచ్చకపో వాళ్ళు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, చంపడాలు కూడా చాలా క్రియేటివ్గా చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటి, ఒక మనిషి నచ్చకపోతే మాట్లాడడం మానేసేవారు, దట్స్ గుడ్. కానీ ఇప్పుడేం చేస్తున్నారు, ఆ ఎవరైనా మనిషి నచ్చకపోతే లేపేయడానికి చూస్తున్నారు. అటువంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకోలేరు. సో అందుచేత ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి కూడా, ఎందుకంటే ఇక్కడ మనుషుల్ని మనం ఇక్కడ విమర్శించట్లే, ఇదంతా కూడా ఎనర్జీస్. వారు ఎటువంటి ఎనర్జీస్తో బైండ్ అవుతున్నారు, ఈ భూమి మీద ఎటువంటి శక్తులతో వాళ్ళు బైండ్ అయిపోతున్నాయి ఆ ఎనర్జీస్. అది జస్ట్ కేవలం మానవ రూపంలో ఉన్నంత మాత్రం చేత మానవత్వం ఉండాలని రూల్ లేదు అక్కడ. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దోస్ ఎనర్జీస్. అదనమాట. ఈ ఎరుకుతో మనం జాగ్రత్తగా ఉండాలి. అవతల వాడు మన మీదకి వస్తున్నాడు అంటే మనం అక్కడ నుంచి తప్పుకొని వెళ్ళిపోవాలి. అన్లెస్ వాడు ఏదో కత్తో పట్టుకొస్తున్నాడు అంటే మనం కూడా ఎదుర్కోవాలి. కాదని చెప్పట్ల పారిపోవడం అనేది సొల్యూషన్ ఎప్పుడూ కాదు. ఎదుర్కొని నిలబడమే ఒక సొల్యూషన్. కానీ మనకి ఎరుకుతో ఉండాలి. మీరు ఎరుకను పెంచుకుంటూ మీరు మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి వింటున్నారా, ఉత్సాహంతో ఉన్నారా, లేక మీతో అగ్రీ అవుతున్నారా లేదా అన్నది గమనించాలి. చూడండి, అలాగ మనము ఒక ఇదిలో మనమే చెప్పుకుంటే అవతల వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా మనం చెప్పేది. అసలు మనం అంటేనే ఇష్టం లేనప్పుడు
ఇంకా మన మాట కూడా వాడు వింటాడా? వినడు. అటువంటప్పుడు నువ్వు అలవి కాని చోట నువ్వు తగ్గి ఉండాలి, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. చోటెరిగి బయట అన్నారు. నీకు అక్కడ చోటు లేనప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. నీకు ఆ విచక్షణ రావాలి అంటే ఆ చైతన్యం ఉండాలి, ఆ ఎనర్జీ ఉండాలి. ఓకే, వాడికి మనం అంటే పడదు, మనం ఇంకా ఎలా ఉన్నాము అంటే ఒకప్పట్లా లేరు మానవులు, లేపేసినా లేపేస్తాడు, ఎందుకు వచ్చిన బాధ అని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అదనమాట ఇక్కడ వాళ్ళు అది చెప్తున్నారు. మీరు చెప్పేదాని గురించి అతను లేక ఆమెకు అర్థం చేసుకోగల శక్తి ఉందా లేదా అని గమనించాలి. ఇంకోటి ఏంటి, బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఒకవేళ మనం చాలా హైఫైగా ఏదో మాట్లాడుతున్నామేమో, అది అవతల వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో పాపము, ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెట్టడము అనైనా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు పాజిటివ్గా. లేదు వాళ్ళకి కావాలని డెలిబరేట్గా చేస్తున్నారంటే మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. రెండు విషయాలు. అవతల వ్యక్తి అర్థం చేసుకునే పదాలను వాడండి. అదే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి, ఒకవేళ మేబీ మనం చాలా హైఫై తెలుగులో మాట్లాడుతున్నామేమో, పాపం వాళ్ళకి అర్థం కావట్లేదేమో అని ఆ విధమైన ఆలోచన ఉంటుంటే అవతల వాడు అర్థం చేసుకునే విధంగా మాట్లాడండి. మీరు చెప్పేది వినేవాళ్ళ యొక్క స్థితి గురించి ఆలోచించడం ముఖ్యం. అది వినేవాళ్ళ యొక్క స్థితి కూడా మనకి చాలా ముఖ్యం. 5 సంవత్సరాల పిల్లలతో మనం మాట్లాడేది 10 సంవత్సరాల పిల్లలతో మాట్లాడేదానికి తేడా ఉంటుంది కదా. మీరు మాట్లాడే ముందు ఒక క్షణం ఆగి మీరు చెప్పేది వినేవారు ఎవరో గమనించినట్లయితే మీరు ఎక్కువ సామర్థ్యంతో మాట్లాడగలుగుతారు. అది వాళ్ళకి ఎదుట మనం మాట్లాడే తెలుగు అర్థం కాని వాళ్ళు అనుకోండి, ఏదో కొంచెం కొంచెం తెలుగు వచ్చు వాళ్ళకి, ఏదో మిగతాది ఏదో తమిళంతో మిక్స్ చేసిన తెలుగు వాళ్ళకొచ్చు. మనమా ప్యూర్ తెలుగు మనకొచ్చు. మన ప్యూర్ తెలుగు మాటలు వాళ్ళకి మాట్లాడితే వాళ్ళకి పాపం ఎక్కడ అర్థమవుతుంది? వాళ్ళు ఏదో తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి మధ్యన బార్డర్స్లో ఉండేవాళ్ళు అనుకుందాం. వాళ్ళు ప్యూర్ తెలుగు అర్థం కాదు, వాళ్ళు మాట్లాడరు కూడా ప్యూర్ తెలుగు, కానీ వాళ్ళు తెలుగు మాట్లాడుకుంటారు. ఎటువంటి తెలుగు? తమిళ్ మిక్స్డ్ తెలుగు మాట్లాడుకుంటారు, అది మనకు అర్థం కాదు. సో కాబట్టి అవతల వ్యక్తి యొక్క స్థితిగతులు కూడా మనల్ని వాళ్ళు గమనించుకుని మాట్లాడుకోవాలి. కమ్యూనికేషన్ అంతా టెలిపతి స్థితిలో ఉంటుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా టెలిపతి ద్వారా ఇతరులతో మీకున్న సంబంధ బాంధవ్యాల్లో మార్పులు తీసుకురావచ్చు. ఇది ఓన్లీ కమ్యూనికేషన్ సినిమా. నేనేం చెప్పాను? నేను టెలిపతికి టెలికైనెసిస్కి తేడా చెప్పాను. నేను రెండు చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ కాదు. టెలికైనెసిస్ ఏంటంటే ఎనర్జీస్ మెడల్ చేయడం, అది నెవర్ అండ్ ఎవర్ టు బి డన్. రెండవది ఏంటంటే ఇదేంటంటే సింపుల్గా సమాచారం, అది ఆటోమేటిక్ జరుగుతుంది. ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీతో బైండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది జరుగుతూ ఉంటుంది. అది టెలిపతి, అది న్యాచురల్. అది ఎందుకంటే విశ్వం కూడా మన ఆ టెలిపతి ద్వారా మనకు కమ్యూనికేషన్ నడిపిస్తూ ఉంటుంది. అంటే నేచర్లో సహజంగా ఉన్నది అది. కాబట్టి ఓ ఇద్దరు మనుషుల మధ్య, లేకపోతే ఒక మనిషి ఒక జంతువు మధ్య, చాలామంది కుక్కలు చాలా ముద్దుగా ఇచ్చేసుకుంటుంటారు. ఆ యజమాని యొక్క మనసు ఏ విధంగా నడుస్తుందో కుక్కకు అర్థమవుతుంది. ఆ కుక్క యొక్క ఇది కూడా మనిషికి అర్థమవుతుంది, యజమానికి. అది ఎలా జరుగుతుంది? బికాస్ విశ్వంలో టెలిపతి అనేది, ఆ సమాచారం యొక్క కమ్యూనికేషన్ అనేది న్యాచురల్ పద్ధతి. అది ఒక మనిషికి కుక్కకి మధ్య ఉండొచ్చు, ఒక మనిషికి పక్షికి మధ్య ఉండొచ్చు. మనం ఏదో పలుకులు నేర్పితే రామచిలకో లేకపోతే ఏదో చిలకలు నేర్చుకుంటాయి అవి. సో అలాగా జరుగుతూ ఉంటుంది. కానీ రెండోది మాత్రం అసహజము. మీకు ఇష్టమైన వారితో ఏదైనా కష్టమైన విషయం మాట్లాడుకున్నప్పుడు టెలిపతి ద్వారా పనిచేస్తూ కొంత సమయం గడపాలి. మాట్లాడే ముందు ఆ వ్యక్తికి టెలిపతి ద్వారా ప్రేమను పంపాలి. కొంచెము కోపగించుకునే మనుషులు కయ్యా 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 ఒక మాట ఇలా అనగానే 10 మాటలు అనేవాళ్ళు ఉన్నారనుకోండి, అయినా సరే అలాంటి వాళ్ళని మనం ఇష్టపడుతున్నాం అనుకోండి, సో వాళ్ళకు ముందు ప్రిపేర్ చేయాలి వాళ్ళని. మనం ప్రేమను పంపించి ప్రేమగా, లేకపోతే వాళ్ళు అదే ఆ కయ్యా కయ్యాలోనే ఉంటారు. ఎందుకంటే అందరిలోని ఆ ప్రేమ అనేది అది ఒక దైవానికి సంబంధించినది, దైవ లక్షణము. అందరూ ఆ లక్షణంతో పుట్టరు. పైగా ఈ చక్రస్థాయిలు కూడా ఉన్నాయి. సో కాబట్టి అందరికీ కూడా ప్రేమ అనేది, అంటే ప్రేమ అనేది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడితే ప్రేమ అనేసుకుంటారు. ప్రేమ కాదు, అదొక బార్న్ క్వాలిటీ. అది ఆ క్వాలిటీ ఉండాలి. అది
ఆ క్వాలిటీ కొంతమందిలో తక్కువ ఉంటుంది, కొంతమందిలో ఎక్కువ ఉంటుంది. అలా లేని వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వేరే మైండ్ సెట్తో ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రేమను పంపిస్తూ ఉండాలి. అప్పటికప్పుడు మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అలా అన్నమాట. హృదయములో అనుసంధానం అయ్యే వరకు మాట్లాడటానికి వేచి ఉండండి. ఆ మనిషి రెడీ అయ్యేంత వరకు మీరు వేచి ఉండాలి. అవతల వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని ఫీల్ అయినప్పుడు అప్పుడు మీరు చెప్పేది వాళ్ళు వింటారు. అప్పుడే మీరు చెప్పేది వారికి చెప్పండి అని చెప్తున్నారు. పూర్ణాత్మలాగా కమ్యూనికేట్ అవ్వడము నేర్చుకుంటే మీరు తక్కువగా మాట్లాడడం కూడా నేర్చుకుంటారు. అది. మన పూర్ణాత్మ లక్షణాలు వచ్చాయంటే పూర్ణాత్మ కూడా చాలా తక్కువ వింటే చెప్తుంది. వినకపోతే పూర్ణాత్మ ఏం మాట్లాడు. లోపల మన ఆత్మ ఏం మాట్లాడదు మనకు. నువ్వు ఇట్లాగన్నా పో అని వదిలేస్తుంది. సో మన పూర్ణాత్మలాగే మనం కూడా బిహేవ్ చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. మౌనంలోనే గొప్ప శక్తి ఉంది. మీకు ఇష్టమైన వారితో మౌనంగా అనుసంధానం అవ్వటం ద్వారా మీ ఉత్సాహాన్ని పెంచుకుని గొప్ప సమతాస్థితిలో ఉంటారు. వారితో మౌనంగానే వారితో అనుసంధానం అవ్వమంటున్నారు. మీరు చెప్పాల్సింది ఏదో మౌనంగా టెలిపతి ద్వారా చెప్పమంటున్నారు. అంటే కమ్యూనికేట్ చేయమంటున్నారు పూర్ణాత్మలాగా. మీరు ఇష్టపడే వారిని 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండమని అనుసంధానం అవ్వండి. వారికి ఇష్టపడే వాళ్ళకి కాసేపు కాముగా ఉన్నప్పుడు మాట్లాడటం వలన కనెక్షన్ కన్నా ఎక్కువ ఉన్నతంగా ఫీల్ అవుతారు. మీకు ఇష్టమైన వారితో భౌతికంగా దూరంగా ఉన్నప్పుడు ప్రేమ పెరిగినట్లుగా, కనెక్షన్ పెరిగినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. నిశ్శబ్దంలోనే టెలిపతి ద్వారా బలమైన బంధాలు ఏర్పడతాయి అని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ మనం ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది. మళ్ళీ రేపు రేపు మేము బయటికి వెళ్తున్నాము సాటర్డే. రేపు మెడిటేషన్ మీకు మీరే చేసుకోండి. సండే మళ్ళీ కుదరదు. మళ్ళీ మండే అమెరికాలో ఉన్న వాళ్ళకి మండే ఈవినింగ్ మళ్ళీ కలుద్దాము మెడిటేషన్లో. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి మంగళవారం పొద్దున. ఓకే. సో అది విషయం. దీనిపైన ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు. ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ గౌతమి గారు. మీరు రికార్డింగ్ ఆపేస్తే నేను ఐ వుడ్ షేర్ సంథింగ్ అండి. యా, షూర్.